పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రభునందు నా హృదయపూర్వక వందనాలు. ఈ పరిశుద్ధమైన ఉదయకాల సమయంలో దేవుడు మీ జీవితంలో ఇచ్చిన ఈ నూతన రోజును బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక. నిన్నటి రాత్రి చీకటి గడిచిపోయింది. ఈరోజు మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగు ఉదయించింది. ఈ ఉదయాన్నే మీరెన్నో భారాలతో, నిరాశతో నిద్రలేచి ఉండవచ్చు. బహుశా రాత్రంతా కన్నీరు కార్చి ఉండవచ్చు. కానీ నా దేవుడు ఈ ఉదయకాలము మీతో ఒక మాట చెప్తున్నారు. నా ప్రియబిడ్డ, నువ్వొంటరివి కావు, నేను నీతో ఉన్నాను అని. అవును, ఈరోజు మీ అపజయాలన్నిటినీ జయాలుగా మార్చే రోజు, మీ దుఃఖాన్ని సంతోషముగా మార్చే రోజు. మన హృదయంలోని ప్రతికూల ఆలోచనను, నిరాశను లయము చేయడానికి మనమందరము కలిసి ఈ ఉదయం ఒక బలమైన విశ్వాస ప్రకటన చేద్దాం. ఈ వాక్యము వింటున్న మీరు నాతో పాటు మీ హృదయంపై మీ చేయి వేసుకొని పూర్తి నమ్మకముతో ఈ మాటలు నాతో కలిసి చెప్పండి. ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతమైన రోజు. దేవుని కృప నా చుట్టూ ఒక కోటలా ఉంది. నా శత్రువులు నాకు విరోధముగా నిలవలేరు. నా చేతి పనులన్నిటినీ నా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆమెన్. రండి ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ నూతన దినాన్ని దేవుని పాదాల చెంత అప్పగిస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, ఈ శ్రేష్టమైన ఉదయము కోసము మీకే కృతజ్ఞత వందనాలు. సర్వశక్తిమంతుడవైన దేవునిగా, మా సృష్టికర్తగా మీ సార్వభౌమత్వాన్ని మేము అంగీకరిస్తున్నాం. ఈరోజు మేము చేసే ప్రతి పనిలో, మాట్లాడే ప్రతి మాటలో మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి. మా హృదయాలను మీ శాంతితో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మన జీవితాలను మార్చే ఈరోజు వాగ్దానాన్ని మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనములో యేసు ప్రభు ఇలా అంటున్నారు: కుమారి, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. సమాధానము గల దానివై పొమ్ము. నీ బాధ నివారణయై నీకు ఆరోగ్యము కలుగునుగాక. ఎంత అద్భుతమైన మాట! ప్రియులారా, ఈ మాట వెనుక ఉన్న లౌకిక ఆత్మీయ సత్యాన్ని ఈరోజు మనము లోతుగా అర్థము చేసుకోవాలి. ఈ మాటలు యేసు క్రీస్తు ప్రభు ఎవరితో అన్నారు తెలుసా? 12 ఏళ్లుగా రక్తస్రావము రోగముతో బాధపడుతున్న ఒక దీన స్థితిలో ఉన్న స్త్రీతో. ఆ రోజుల్లో యూద సమాజంలో రక్తస్రావమున్న స్త్రీని అపవిత్రురాలిగా చూసేవారు. ఆమె ఎవరిని తాకకూడదు, సమాజంలో తిరగకూడదు. 12 ఏళ్ల కాలం అంటే తక్కువ సమయము కాదు. 144 నెలలు, 1000 రోజులు ఆమె నరకాన్ని అనుభవించింది. ఆమెకున్న ఆస్తి అంత వైద్యుల కోసము ఖర్చు పెట్టేసింది. కానీ రోగము నయము కాకపోగా మరింత ఎక్కువైంది. శారీరక బలహీనత ఒకవైపు, సమాజము చూపించే ఈసడింపులు మరోవైపు, ఆర్థికంగా రోడ్డున పడ్డ పరిస్థితి ఇంకోవైపు. ఆమె జీవితము పూర్తిగా చీకటిమయమైపోయింది. అలాంటి భయంకరమైన పరిస్థితిలో యేసు క్రీస్తు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చారని ఆమె విన్నది. అక్కడ వేల సంఖ్యలో జనము ఉన్నారు. యేసు ప్రభు చుట్టూ ఉన్న ఆ గుంపును దాటుకొని వెళ్ళడము ఆమె శారీరక శక్తికి అసాధ్యము. పైగా తను అపవిత్రురాలు కాబట్టి ఎవరికైనా తెలిస్తే రాళ్లతో కొట్టి చంపుతారేమో అనే భయము. కానీ ఆమె హృదయంలో ఒక చిన్న ఆలోచన, ఒకే ఒక నమ్మకము పుట్టింది. నేను ఆయన వస్త్రపు అంచునైనా తాకితే నేను బాగుపడతాను. అదే విశ్వాసము. ఆమె ఆయన వెనుక నుండి వచ్చి రహస్యముగా ఆయన వస్త్రపు అంచును తాకింది. అంతే, మరుక్షణమే ఆమె శరీరంలో ఉన్న రోగమూలం ఎండిపోయింది. యేసు ప్రభు ఆగిపోయి, నన్ను తాకినదెవరు అని అడిగినప్పుడు ఆమె భయపడుతూ వచ్చి ఆయన పాదాల మీద పడింది. అప్పుడు యేసు ప్రభు
ఆమెను సమాజంలా తృణీకరించలేదు, చీదరించుకోలేదు. ఎంతో ప్రేమతో కుమారి అని పిలిచారు. బైబిల్ మొత్తంలో యేసు ప్రభు ఏ స్త్రీని కూడా నేరుగా కుమారి అని పిలిచిన సందర్భము మనకు కనిపించదు. ఒక ఈమెను తప్ప. ఆమెను తన సొంత కుమార్తెగా స్వీకరించి ఆమె విశ్వాసాన్ని ఘనపరిచారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మంది ఆ 12 ఏళ్ల రోగిష్టి స్త్రీ లాంటి పరిస్థితుల్లోనే ఉండి ఉండవచ్చు. బహుశా మీ సమస్య రక్తస్రావము కాకపోవచ్చు, కానీ ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పుల బాధ కావచ్చు, ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్న రాని ఉద్యోగము కావచ్చు, కుటుంబంలో ప్రశాంతత లేకపోవడము కావచ్చు, మనశ్శాంతి లేక రాత్రింబగళ్ళు నిద్రపట్టక నిరాశలో ఒంటరితనముతో బాధపడుతూ ఉండి ఉండవచ్చు. దేవుడు నన్ను మరిచిపోయాడా? నా ప్రార్థన ఆయన వినడము లేదు, నా జీవితం ఇంతేనా అని మీరు అనుకుంటున్నారా? ప్రియ సహోదరి, సహోదరుడా, లోకము మిమ్మల్ని చూసి నవ్వుతుండవచ్చు. మీ బంధువులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుండవచ్చు. మీ వ్యాపారము దెబ్బతిని ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయిన స్థితిలో ఉండవచ్చు. కానీ ఈ ఉదయము నేను ఆరాధిస్తున్న నా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఆ స్త్రీ ఎలాగైతే లోకాన్ని చూడకుండా, పరిస్థితులను చూడకుండా కేవలము సమస్యల వైపు చూడటమే ఆపేసి యేసు వైపు మాత్రమే చూసిందో, ఈరోజు మీరు కూడా మీ సమస్యల వైపు చూడటం ఆపేసి యేసు వైపు చూడటము ప్రారంభించండి. విశ్వాసం అంటే పరిస్థితులు అనుకూలముగా ఉన్నప్పుడు నమ్మడం కాదు. చుట్టూ అంతా చీకటి ఉన్నప్పుడు కూడా నా దేవుడు నా కోసము వెలుగును ఇస్తాడని నమ్మడమే నిజమైన విశ్వాసం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు ఉద్యోగ భద్రత లేక భయపడుతున్నారా? మనుషుల సిఫారసుల కోసము తిరగడము ఆపండి. సృష్టికర్త అయిన దేవుని పాదాలు పట్టుకోండి. మీ వ్యాపారంలో నష్టాలు వచ్చాయా? నిరాశపడకండి. దేవుని వాగ్దానాన్ని మీ వ్యాపార స్థలంలో ప్రకటించండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారా? మోకరించి కన్నీటితో ప్రార్థించండి. ఆ స్త్రీ వస్త్రపు అంచును తాకడానికి ఎంతటి శ్రమనైనా ఓర్చి గుంపును తోసుకుంటూ వెళ్ళిందో, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా మీ మోకాళ్ళ ప్రార్థన ద్వారా యేసు ప్రభు పాదాలను వెతకాలి. గుర్తుపెట్టుకోండి, మీ సమస్య ఎంత పెద్దదైనా నా దేవుని శక్తి కంటే అతి పెద్దది కాదు. డాక్టర్లు చేతులెత్తేసిన, బ్యాంకులు నోటీసులు ఇచ్చిన, లోకము మిమ్మల్ని ఒంటరి చేసిన, విశ్వాసమనే ఒక్క అడుగు మీరు ముందుకు వేస్తే దేవుడు మీ వైపు 100 అడుగులు వేస్తారు. ఈరోజు మీ హృదయంలో ఉన్న ప్రతి భయాన్ని తీసిపారేయండి. నా దేవుడు నన్ను రక్షిస్తాడు, ఈరోజు నా సమస్య తీరిపోతుంది అని పూర్తి నిశ్చయతతో మీ దైనందిన పనుల్లోకి అడుగుపెట్టండి. దేవుడు మీతోనే ఉన్నాడు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ విశ్వాసము ఎలా పనిచేస్తుందో అర్థము కావడానికి దేవుని వాక్యము నుండే మనకు బాగా తెలిసిన ఒక అద్భుతమైన విశ్వాస వీరుడి జీవితాన్ని చూద్దాం. ఆయనే అబ్రహాము. దేవుడు అబ్రహామును చూసి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలలా మారుస్తానని వాగ్దానము చేశారు. ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాము వయసు 75 ఏళ్ళు. కానీ ఆ వాగ్దానము నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 25 ఏళ్లు పట్టింది. అబ్రహాముకు 100 ఏళ్లు, ఆయన భార్య శారాలకు 90 ఏళ్లు వచ్చాయి. మానవ సహజంగా చూస్తే ఇక వారికి పిల్లలు పుట్టడం అనేది ముమ్మాటికి అసాధ్యము. శరీరము సహకరించదు, వైద్యశాస్త్రం ఒప్పుకోదు. ఎవరైనా చూస్తే నవ్వుతారు, కానీ పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది, అబ్రహాము తన శరీరము మృతతుల్యమైనట్లు చూసి కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మడములో అవిశ్వాసి కాలేదంట. లోకమంటుంది ఇక నీ పనైపోయింది అని. కాని అబ్రహాము విశ్వాసం అంటుంది నా దేవుడు నమ్మదగినవాడు అని. చివరకు ఏమైంది? దేవుడిచ్చిన సమయానికి శారా గర్భము ధరించింది. ఇస్సాకు జన్మించాడు.
ఆ వృద్ధాప్యంలో వారిల్లు నవ్వులతో నిండిపోయింది. 12 ఏళ్ల రక్తస్రావ రోగి స్త్రీ జీవితంలోనైనా, 25 కనిపెట్టిన అబ్రహాము జీవితంలోనైనా అద్భుతాన్ని చేసింది వారిలో ఉన్న విశ్వాసమే. కాలము ఆలస్యము కావచ్చు, కానీ దేవుని వాగ్దానము ఎప్పటికీ తప్పు కాదు, తప్పిపోదు. ఆలస్యం అవుతుందంటే నిరాశపడకండి. అబ్రహాములాగే, ఆ స్త్రీలాగే విశ్వాసములో స్థిరముగా ఉండండి. మీ నిరీక్షణకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితముగా ఇయ్యబోతున్నాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, మనము ప్రార్థనలోనికి వెళ్ళబోయే ముందు ఈ నిమిషము నా వైపు కాకుండా ఒక్కసారి మీ హృదయం వైపు చూసుకోండి. ఈరోజు మీ జీవితంలో ఏ పరిస్థితి మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తుంది? ఏ ఒంటరితనము మిమ్మల్ని లోలోపల నలిపేస్తుంది? నా జీవితంలో ఇంకా మార్పు రాదు, నా బ్రతుకు ఇంతే, నేనెవరికి వద్దు అని అనుకుంటూ మనుషుల ముందు నవ్వుతూ రాత్రిపూట ఎవరికి కనపడకుండా కన్నీరు కారుస్తున్నారా? ఇదిగో ఈరోజే మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప తరుణం. దేవుడు మిమ్మల్ని ఏ రోజు తృణీకరించలేదు. లోకము మిమ్మల్ని పడేసినా ఆయన మిమ్మల్ని లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నారు. ఆయన అంటున్నారు, నువ్వు పడిన శ్రమ చాలు, నువ్వు కార్చిన కన్నీరు చాలు, నీ భారాన్ని నా మీద వేయి, నేను నిన్ను ఆదరిస్తాను అని. ఈరోజు ఈ వాక్యము వింటున్న మీరు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇప్పుడే మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకోండి. మీ గత జీవితం ఎలాంటిదైనా పర్వాలేదు, మీ పాపాలు ఎలాంటివైనా పర్వాలేదు. ఈ ఉదయకాల సమయంలో యేసయ్యా, నా హృదయంలోనికి రండి, నా భారాన్ని, నా బలహీనతను మీ పాదాల చెంత పెడుతున్నాను, నన్ను మీ బిడ్డగా స్వీకరించండి, ఈ రోజు నుండి నా జీవితాన్ని మీరే నడిపించండి అని ఒక్కసారి మీ నోటితో ఒప్పుకోండి. మనుషులు మిమ్మల్ని వదిలేసినా నా యేసయ్య మిమ్మల్ని ఎన్నటికీ విడువడు, జడబాయడు. మీ జీవితంలో ఒక నూతన అధ్యాయము ఈ క్షణమే ప్రారంభము కాబోతుంది. మీ హృదయాలను ఆయనకు సమర్పించండి. నిరీక్షణతో, నూతన నిశ్చయతతో ఇప్పుడు మనము ప్రార్థనలోనికి వెళదాం. రండి నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, మనమందరము ఏకీభవించి ఈ ఉదయకాల ప్రార్థనలో పాలు పంచుకుందాం. మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం, మీ వ్యాపారాల కోసము ఇప్పుడే పూర్తి విశ్వాసముతో నాతో పాటు మీ హృదయంపై చేవేసుకొని, లేదా మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా యేసయ్య మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో చూస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున దీవించండి తండ్రి. ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల భారముతో కుంగిపోతున్నారో వారిపై మీ పరలోక ఐశ్వర్యపు ద్వారాలు తెరవండి. వారి అప్పులన్నీ తీరిపోయే మార్గాలను చూపించండి. వారి చేతి పనులను, వ్యాపారాలను, ఉద్యోగాలను ఆశీర్వదించండి. ఈరోజు వారు అడుగు పెట్టబోయే ప్రతి స్థలాన్ని జయప్రదంగా మార్చండి. ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి. క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, మానసిక రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిపై మీ గాయపడిన హస్తాన్ని ఉంచండి. మీ రక్తపు ద్వారాల ద్వారా వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, స్వస్థతను దయచేయండి. నీ బాధ నివారణ అయి నీకు ఆరోగ్యము కలుగునుగాక అన్న మీ మాట వారి జీవితాల్లో నెరవేరునుగాక. ప్రత్యేకంగా నా ఆత్మీయ కుటుంబంలో ఉండి ఉన్నత చదువుల కోసము, కుటుంబ పోషణ కోసము పరాయి దేశాల్లో, విదేశాల్లో నివసిస్తున్న విద్యార్థులను, ఉద్యోగులను జ్ఞాపకము చేసుకోండి. ఒంటరితనముతో, వీసా సమస్యలతో, ఉద్యోగ ఒత్తిడితో బాధపడుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి. వారి కుటుంబాలను పోషించడానికి వారు పడుతున్న కష్టాన్ని ఫలభరితంగా చేయండి. పరాయి దేశంలో వారికి ఏ కీడు జరగకుండా మీ దేవదూతల కాపల బిడ్డలకు దయచేయండి. వారున్న స్థలములో స్థిరమైన ఉద్యోగాలు, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలను కూడా దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈరోజు ప్రయాణము చేసే మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా కాపాడండి. వారి రాకపోకలందు మీ కృప తోడించండి. ఈ రోజంతా వారికి ఎదురయ్యే ప్రతి సాతాను, అపవాది శక్తులను, ఆటంకాలను, విరోధమైన ఆలోచనలను యేసు నామములో లయము చేస్తున్నాను. దేవా, ఈ దినము జన్మదిన
వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను వినూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితము దయచేయండి. అయ్యా, శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతి సమాధానము దయచేయండి. విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టండి. ముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి ప్రతి ఒక్కరి ఇంట సమాధానము, సంతోషము, తృప్తి ఉండులాగున మీ పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రతి హృదయాన్ని నింపమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజును మీరు భయముతో కాదు, సింహము లాంటి ధైర్యముతో, విశ్వాసముతో ప్రారంభించండి. ఎందుకంటే మిమ్మల్ని నడిపించేవాడు సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు. ఈరోజు దేవుడు మీకిచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానాన్ని మీరు మీ జీవితంలో స్వతంత్రించుకోవడానికి ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే కిందున్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేసి మీ విశ్వాసాన్ని చాటుకోండి. ఈ సందేశం కేవలం మీతోనే ఆగిపోకూడదు. నిరాశలో, బాధల్లో ఉన్న మీ స్నేహితులు లేదా బంధువులలో కనీసము 3 ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. వారి జీవితాల్లో కూడా దేవుని వెలుగును నింపండి. మీకు ఎలాంటి ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబరుకు మీ ప్రార్థన విన్నపాలను పంపండి. నేను మీకోసం నిరంతరము ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక.